సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నూతన సాగు చట్టాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ చందు సాంబశివరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, శ్రీ కంచుమాటి అజయ్ కుమార్ గారు, రైతు సంఘం నాయకులు, ఉద్యమాల్లో చాలా కీలకంగా పాల్గొంటున్నారు. చందు సాంబశివరావు గారు, ఏంటి ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో టర్మ్ కావచ్చు, ఫస్ట్ టర్మ్ కావచ్చు, సాక్షాత్తు దేశ రాజధాని నడిబొడ్డులో రైతాంగం వ్యవస్థ మొత్తం కూడా అక్కడ ఇన్ని రోజుల పాటు ఇది అందులోనూ చలికాలం ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని కోరుకుంటూ ఇన్ని రోజుల పాటు దాదాపుగా 56 రోజుల పాటు దీక్షలు చేస్తున్నారు. ఏంటి ప్రధానంగా నూతన సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి? వాటిని వ్యతిరేకిస్తూ రైతులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఐ థింక్ గత 70 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. చాలా అభివృద్ధి కూడా చెందాం ఉత్పత్తిలో. హవెవర్ రైతుకు లాభసాటిగా లేదు. వ్యవసాయ మనం చేసే విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందనేది అందరూ గుర్తించిన విషయమే. ఆ రిఫార్మ్స్లో భాగంగానే ఈ అగ్రి 2 చట్టాలు, ఒక అమెండ్మెంట్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మీరన్నట్టుగా ఎందుకు ఢిల్లీ దగ్గర రైతులు ఎంతగా ఆందోళన చెందుతున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే అది సపరేట్గా చివరిలో డిస్కస్ చేసుకుందాం మనం. ఐ థింక్ సమ్ ఆర్ మిస్గైడెడ్, లేనిపోయిన అపోహలతోటి కొంత ఆందోళన చెందుతున్నారు. ఆ అపోహలను కూడా మరి చర్చల ద్వారా వారికి వివరించగలగాలి. వారి సలహాలను కూడా తీసుకుని ఇంకేమైనా అవసరమైతే చిన్న చిన్న మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కానీ చట్టాలు అయితే వెరీ ప్రోగ్రెసివ్ చట్టాలు. వ్యవసాయదారులకి, వ్యవసాయ రంగానికి, ప్రపంచంలో భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు మరి కాంపిటేటివ్గా తయారవ్వాలన్నా, మన రైతులకి లాభసాటిగా వ్యవసాయం మారాలన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి రిఫార్మ్స్ అనివార్యం అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాతే ఎంఎస్ స్వామినాథన్ గారి ఆలోచనలు, ఆయన కమిషన్ రిపోర్ట్ని అమలు చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మరి పార్లమెంట్లో 2, అటు రాజ్యసభలోను లోక్సభలోను చక్కటి మెజారిటీతో వాటి మీద అవి చట్టాలుగా రూపొందటం. చట్టాలుగా రూపొందిన తర్వాత పార్లమెంట్లో ఓటేసిన కొంతమంది రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ, రైతుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, మరి కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారనేది మా ప్రగాఢ విశ్వాసం. ఏదేమైనా చర్చల ద్వారా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి రైతుకు లాభం చేకూరే విధంగా అవసరమైన ఏదన్నా స్వల్ప మార్పులుంటే ఆ మార్పులు చేసి మనం ముందుకెళ్ళడం అనేది ఒక్కటే మార్గం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది, ఈ ప్రభుత్వం నమ్ముతుంది. ఆ దేశంలో ఉన్న అనేక పొలిటికల్ పార్టీస్ కూడా వాటికి మద్దతు ఇస్తున్నాయి. ప్రధానంగా మనకి పంజాబ్, పార్ట్స్ ఆఫ్ హర్యానా, పార్ట్స్ ఆఫ్ వెస్ట్రన్ యూపీ అంటే ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మనకి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టే ఢిల్లీ రాజధాని కాబట్టి ఢిల్లీని సీజ్ చేయాలి, ఢిల్లీ చుట్టూ ఈ నిరసన చేసినట్టయితే అది నేషనల్ అటెన్షన్లోకి వస్తుంది, ప్రపంచ అటెన్షన్లోకి వస్తుంది. వాళ్ళు కోరుకున్న విధంగా ఈ చట్టాలని రిపీల్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నారే కానీ చట్టాల్లో ఉన్న ఏ అంశాన్ని ఇబ్బందికరంగా ఉంది, ఏ అంశం ఇబ్బందికరంగా ఉంది, ఆ అంశాన్ని ఎలా మనం సవరించుకోవాలి అనే విషయం మీద రైతులు, రైతు సంఘాలు ఎవరైతే అపోజ్ చేస్తున్నారో అలాంటి పార్టీలు, నాయకులు కూడా ఇంకొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. చందు సంవత్సరం గారు, ప్రధానంగా మనకి ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే రైతు విత్తనం వేసే దగ్గర నుంచి కూడా పండే వరకు కూడా అనేక కష్టాలు పడుతూ వస్తుంటారు. పండిన పంటకి ప్రధానంగా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు దళారీ చేతిలో మోసపోతుంటే వ్యవసాయ రంగం దండగానే భావనకు వచ్చి చాలా మంది మనకి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వ్యవసాయ రంగాన్ని వదిలేసి వేరే వృత్తులకు వెళ్తున్నారు. కొంతమంది అయితే ఈ అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ కంప్లీట్ చేస్తున్నారు. కానీ వీటన్నిటి నుంచి గట్టును పడేయటానికి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు దోహదపడతాయని మీరు అనుకోవచ్చు. అంటే ప్రధానంగా దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ఈ చట్టాలు దోహదపడతాయి అనేది మనకి వినిపిస్తున్నమాట. ప్రధానంగా ఈ చట్టాల్లో అలాంటి ఏమైనా అంశాలు ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ మీరు రైజ్ చేసిన అంశాలకి పరిష్కారంగానే ఈ రిఫార్మ్స్ను ప్రపోజ్ చేయడం జరిగింది, ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి దళారీ వ్యవస్థ అని అన్నాం మనం. మనకు తెలుసు ఏపీఎంసీస్
అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీసు చాలా వరకు లైసెన్స్డ్ బ్రోకర్స్కి హెవెన్స్గా వాళ్ళ సిండికేషను వాళ్ళంతా సిండికేట్ అయిపోయి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయం మన చుట్టూ ఉన్న మార్కెట్లన్నింటిలోనూ చూస్తున్నాం మనం. మరి ఇది నిజంగా ఏపీఎంసీ కనుక రైతు పక్షపాత అయినట్టయితే ఇప్పటి వరకు మీరు అన్నట్టుగానే రైతు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు, ఫైనాన్సింగ్లో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు, ధరలు లేక ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, రైతు అమ్మేటప్పుడేమో 10 రూపాయలు అనుకోండి, అదే మళ్ళీ మన చేతికి రావాలంటే కన్జ్యూమర్ చేతికి రావాలంటే 20-30 రూపాయలు అయిపోతుంది. ఇంతగా ఎప్రిషియేట్ అవ్వడానికి ఈ మార్కెట్ ఫోర్సెస్ ఎలా సిండికేట్ అవుతున్నాయి, ఏపీఎంసీస్ని వాటి అడ్డాలుగా ఎలా మార్చుకున్నాయి. కాబట్టి ఏపీఎంసీల్లోనే కాదు, మార్కెట్ యార్డుల్లోనే కాదు, మీకు అవకాశం ఉన్న ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు అనే వెసులుబాటుని ఈ చట్టం తీసుకొస్తుంది. కాబట్టి రైతులకి మోర్ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అమ్ముకునే విషయంలో. ఇక రెండవది ఏంటంటే అసలు ఈ విత్తనాలు లేదంటే పురుగు మందులు, ఫెర్టిలైజర్సు, ఫార్మ్ ఇన్పుట్స్ అంటాం. ఒక పని చేయడానికి, ఒక పంట పండించడానికి మనకు కావాల్సినటువంటి అవసరాలు, ఆ అవసరాలన్నింటిలో కూడా అవన్నీ ఓపెన్ మార్కెట్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా కమర్షియల్ కంపెనీస్, కార్పొరేట్స్ చేతుల్లో ఉన్నప్పుడు రైతుకి బేరమాడుకునే అవకాశం లేదు. వాటి మీద సామూహికంగా ఇదిగో మేము ఇంతకే కొంటాము, ఇంతకంటే కొనలేమని ఏ రైతు సంఘం కానీ ఏ రైతు నాయకుడు కానీ డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. అది ఓపెన్ మార్కెట్. సప్లై అండ్ డిమాండ్ అంటారు, లేదంటే ఏదో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అంటారు, ఏదో రకరకాల పేర్లు చెప్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు రైతుల దగ్గర గుంజుతున్నారు. మరి అదే వెసులుబాటు రైతు పండించిన పంట కిందకు ఉండకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆ సమస్యకు పరిష్కారమే ఈ మూడిట్లో ఒక చట్టం. కాబట్టి ఫార్మ్ ఇన్పుట్స్ మీద కంట్రోల్ కావాలన్నా, ఫార్మ్ ప్రొడ్యూస్ మీద అంటే రైతు పండించే పంటకి మరి అతనికి కావాల్సిన రీతిలో అతను అమ్ముకునే విధంగా వెసులుబాటు కావాలన్నా, వరల్డ్ మార్కెట్లో మన ప్రొడ్యూస్, మన ఉత్పత్తులు కాంపిటేటివ్గా మారాలన్నా మనం వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచించి రిఫార్మ్స్ తీసుకొస్తేనే వీలవుతుంది, కానీ అరకొరగా చేస్తే వీలు కాదు. ఇన్నాళ్ళు ఏపీఎంసీస్ మీదే డిపెండ్ అయ్యి ఇప్పుడున్న విధానాల మీద డిపెండ్ అవటం వల్లే రైతు ఇన్ని బాధలకు గురవుతున్నాడని మనం అందరం ఒప్పుకుంటూనే దీంట్లో ఎలాంటి మార్పు జరగకపోవటం అనేది సహేతుకంగా అయితే లేదు. అజయ్ కుమార్ గారు, ఏంటి ప్రధానంగా మనకి చంద్రశేఖర్ గారు చెప్తున్న మాట కంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రవేశపెట్టిన విధానాల ఉద్దేశం అయితే మనకి వాళ్ళు చెప్తున్న విధంగా కనబడి దళారీ వ్యవస్థను నిర్మూలించడం. ఇప్పటి వరకు మద్దతు ధర కోసం కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మద్దతు ధర కలిపి అంటే కేవలం మార్కెట్ యార్డ్లోనే సరుకును అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాదు. కాబట్టి కొంచెం అంటే స్వేచ్ఛ కల్పించవచ్చు, లేదంటే ప్రైవేట్ వ్యక్తులకి అనుమతించవచ్చు. వీటి వల్ల రైతుకే లాభం అనేది చెప్తున్నమాట. ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు ఇందులో అంటే ముఖ్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో కమిటీ వేశారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు యొక్క కష్టసుఖాలు, వారి సాగు ఎట్లా ఉందని చెప్పి దాని మీద వాళ్ళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరిగిద్ది, వ్యవసాయ రంగం ముందుకు వెళ్తుందని చెప్పేసి దాని మీద డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఒకటి వేశారు. వేస్తే ఆయన ఏం చెప్పాడంటే, ఏ రైతు అయితే పెట్టుబడి పెడతాడో పెట్టుబడి పెట్టిన దానికి అదనంగా 50% ఆదాయం వస్తే, అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే మరొక 50 రూపాయలు కనుక ఆదాయం వస్తే అతను సాగు చేయగలుగుతాడు, ఇబ్బంది లేకుండా అతను రైతు పండించగలుగుతాడు అని చెప్పేసి డాక్టర్ స్వామినాథన్ వివరంగా చెప్పారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో దాన్ని అమలు పరచలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. దాన్నే 2014లో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుపరుస్తాను, రైతుకి న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, వాళ్ళు ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత దీన్ని వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే ఈ వచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎటుపోయినో తెలియదు. కేవలం దీని మొత్తం వ్యవసాయ రంగాన్ని అంతా కూడా ఈ కరోనాను అడ్డం పెట్టుకొని లాక్డౌన్ పేరుతోటి ఏదైతే కార్మికుల యొక్క చట్టాలను మారుస్తూ 44 జీవోలు సవరణ చేశారో అదే పద్ధతిలో వ్యవసాయ రంగం మీద కూడా తీసుకొచ్చారు. వ్యవసాయ రంగం సంబంధించి ఇది కార్పొరేట్కి, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి ఇది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. ఇది గత 20 సంవత్సరాల నుంచే కార్పొరేట్ వ్యవసాయాన్ని అమలుపరచాలని చెప్పేసి
ఒక ప్రయత్నం చేస్తే అది ఎవరు కూడా సక్సెస్ కాలేదు. అప్పుడు గవర్నమెంట్ కూడా భయపడి దీన్ని వదిలేశారు. ఇప్పుడు మాకు పూర్తి మెజారిటీ ఉందని చెప్పేసి ఈ మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే ఈ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లుగా వివరంగా దీంట్లో ఉంది. పెద్ద పెద్ద లాయర్లు కూడా దీనికి సంబంధించి మొత్తం స్టడీ చేసి చదివి వివరంగా తెలియజేస్తున్నారు. దీంట్లో స్వేచ్ఛా మార్కెట్ అంటే ఎవరు స్వేచ్ఛా మార్కెట్? అంబాయిల ఆదాయాలు అమ్ముకోవడానికి వీలుగా స్వేచ్ఛా మార్కెట్ దీన్ని మార్చారు చట్టంలో. దీనికి సంబంధించి చట్టంలో ఏమిచ్చారు? అంతకుముందు మద్దతు రేటుకు సంబంధించి నిత్యావసర వస్తువుల ధరల్లో చట్టం ఒకటి ఉండేది. ఆ నిత్యావసర చట్టం దాంట్లో రైతుకి మద్దతు రేటు ఉండే విధంగా వినియోగదారుడికి రేటు పెరగకుండా బ్యాలెన్స్ చేస్తూ వచ్చేదాన్ని. ఆ నిత్యావసర ధరల్లో ఇవాళ పంటలన్నీ తీసేశారు. ఇవాళ స్వేచ్ఛా మార్కెట్ పేరుతోటి ఇవాళ అరెకరం, ఎకరం, 5 ఎకరాల లోపు ఉన్న భూములు కలిగి ఉన్న వాళ్ళు 82% ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ చెబుతున్నాయి. ఈ అరెకరం వాళ్ళు కలిసి స్వేచ్ఛా మార్కెట్ అంటే ఎక్కడో బెంగళూరులో అమ్ముకోవచ్చు, లేకపోతే ఢిల్లీలో అమ్ముకోవచ్చు, ఇతర ప్రాంతాలకు అమ్ముకోవచ్చు అని చెప్పి వాడు చెప్తున్నారు. ఈ సాధారణ సన్నకారు వాళ్ళ కౌలు రైతులు కూడా పెరిగిన నేపథ్యంలో వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునే పరిస్థితి ఉంటుందా? ఇవాళ మార్కెట్ యార్డుకి వెళ్ళి అమ్ముకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేమేం చెప్తున్నామంటే మార్కెట్ యార్డులు ఉన్నదాన్ని పటిష్టం చేసి దాంట్లో లోపాలు సవరించమంటున్నాం. ఈ లోపాలు సవరిస్తే ఆ మద్దతు రేటుకి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్లు ఆ రేటు కూడా ఆ విధంగా వచ్చే విధంగా రైతుకు వచ్చే విధంగా చేస్తే న్యాయం జరిగిద్ది, కానీ మరొకటి కాదని చెప్తాం. ఇప్పుడు ఇందులో ఈ నూతన వ్యవసాయ చట్టాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆహార పంటలకు సంబంధించి వ్యవసాయ రంగం సంబంధించి మొత్తం కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం పరిధిలో ఉంటుంది. వాళ్ళ ఆయా రాష్ట్రాలకు సంబంధించి వ్యవసాయ రంగాన్ని అంతా కూడా రిపోర్ట్లు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ దీన్ని ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలు అప్పచెప్పడం కోసం వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో వెళ్ళి అవన్నీ కొనుగోలు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం తీసుకొచ్చారు, ఒకే చట్టం అని. అంటే దేశం మొత్తం ఒకే మార్కెట్ ఉంటుంది. ఒకే మార్కెట్ ఉంటే ఆదాని అంబాలు కావచ్చు, లేదా ఇతర విదేశీ కంపెనీలు కావచ్చు, వాళ్ళు కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు ఇతర ఏదో ప్లాన్ చేసుకోవడానికి అవకాశంగా ఈ మార్కెట్ సిస్టాన్ని మార్చే పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని తీసుకురావడం కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే కార్పొరేట్ కంపెనీలతోటి ఇవాళ రైతులతో ఒప్పందం మూడో చట్టం ఉంది. అంటే అగ్రిమెంట్, రైతులతో అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఏమని రాశారంటే ఇందులో రైతుకు అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మరే ఇతర అధికారం మీద కానీ మరే వ్యక్తి మీద కానీ కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదని సెక్షన్ 11A స్పష్టంగా ఉంది. సరే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు, లేదా అధికారం మీద ఎలా చెప్పొచ్చు. మరే ఇతర వ్యక్తి అంటే ఎవరో ఎందుకు ఇందులో పొందుపరిచారు? మరే ఇతర వ్యక్తి అంటే ఎవరో అంటే ఆదాని అంబాలే కదా అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంబాల ఆదాలు వాళ్ళు కనుక అన్యాయం చేస్తే లేదా ప్రైవేట్ కంపెనీలు ఇతర వ్యక్తులు అన్యాయం చేస్తే రైతు కోర్టుకు వెళ్ళకూడదని చెప్తున్నారు. అదేంటంటే దీనికి ఇన్ని టార్గెట్ పెడుతున్నారు. 50% కనుక దాటి వస్తే అప్పుడు ప్రభుత్వం అంటే రైతు అంటారు. 50% అంటే నిత్యావసర వస్తువు ధరలు పెరగవచ్చు, రైతుకి న్యాయం జరగకపోవచ్చు. ఇలాంటి 50% దాటిన తర్వాత నష్టం జరిగిన తర్వాత కేంద్రం కలుగు చేసుకోవటం అంటే ఎట్లా? అది ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కలెక్టర్లు చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇవాళ ఐఏఎస్ అధికారులు ఇవాళ ఎంపీలే ఇవాళ కంపెనీలు లొంగిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ఐఏఎస్ అందరూ కూడా కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఏ అధికారులు ఉంటే వాళ్ళ మాట వినే పరిస్థితి వాళ్ళకి కనపడుతుంది. ఇలాంటప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి రైతు సన్నకారు రైతు వచ్చి వాళ్ళ బాధ వాళ్ళ గోడు చెప్పుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా సాధ్యపడనే. అంటే పూర్తిగా స్వేచ్ఛా మార్కెట్ కానీ లేదా అన్ని మార్కెట్లు అనుకూలంగా దీన్ని తీసుకురావడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు. ఇంకో మాట చెప్తున్నారు, ఇవాళ 2017లో 500 రైతు సంఘాలు కలిసి దేశంలో ఏర్పాటయ్యి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలుపరుస్తానని చెప్పారు. దీన్ని అమలుపరచాలని చెప్పేసి 2017లో 500 రైతు సంఘాలు కలవటం జరిగింది. దాంట్లో భాగంగానే అంచెలంచెలుగా
రకరకాల రూపంలో ఆందోళన చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. అకస్మాత్తుగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో దీన్ని ప్రకటన చేయటం, పార్లమెంట్ ఏ చర్చ లేదు, రాజ్యసభలో మెజార్టీ లేదు, మూజువాని ఓటుతో దీన్ని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇంత వ్యవసాయ రంగం సంబంధించి 62% గ్రామీణ ప్రాంతాలు దీని మీద ఆధారపడి, దాని మీద పట్టణ ప్రాంతాలు ఆధారపడి ఉన్న ఈ నేపథ్యంలో ఇంత కీలకమైన మన వ్యవసాయ రంగంగా ఉన్న దేశంలో కీలకమైన ఈ చట్టాలు తీసుకొచ్చేటప్పుడు కింద స్థాయి వరకు కూడా చర్చలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? శాస్త్రవేత్తలతో ఎందుకు చర్చ జరపలేదు? వ్యవసాయ నిపుణులతో ఎందుకు చర్చ జరపలేదు? రైతుల నాయకులతో ఎందుకు చర్చ జరపలేదు? రైతులతో ఎందుకు చర్చ జరపలేదు? ఇవన్నీ జరపకుండా చీకటి గదిలో హడావుడిగా తీసుకొస్తే ఇవాళ మరలా దీని మీద ఢిల్లీకి సంబంధించి ఉద్యమం జరుగుతుంటే ఏదో మొక్కుబడిగా మేము దీన్ని సవరణ చేస్తామని చెప్పి అంటే ఇది ఎట్లా సాధ్యం? ఇది అదేదో ముందే చేయొచ్చు కదా. అంటే ఇవాళ ఢిల్లీలో కూడా ఇంకొకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు మాత్రమే ఉంటున్నారని చెప్తున్నారు. అజయ్ కుమార్ గారు మళ్ళీ వద్దాం దాని గురించి. చంద్రశేఖర్ గారు, మనకి ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు రైతులు నష్టపోతూనే ఉన్నారు. మార్కెట్ యార్డ్లో సరుకును అమ్ముకుంటున్నారు. మార్కెట్ యార్డ్లో ఏమన్నా లోపాలుంటే వాటిని సవరించాలే కానీ ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి కార్పొరేట్ శక్తుల్లో పెడితే రేపు ఎవరు రైతులను ప్రొటెక్ట్ చేస్తారనేది ఎక్కువగా వినిపిస్తున్నమాట. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు మనకి డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత కీలకమైన తీసుకొచ్చినప్పుడు కూడా ఇంత యాజిటేషన్ రాలేదు. పబ్లిక్ డిమానిటైజేషన్ అప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంలలో కొంతమంది చనిపోయినా సరే దానికి కమిట్ అయ్యారు, కొంత చేశారు. జిఎస్టీ కూడా మాక్సిమం దేశవ్యాప్తంగా ఇంకా అందరూ ఫాలో అప్ అయిపోతున్నారు. కానీ ఈ ఒక్క అంశంలోనే రైతులు తిరిగి మొత్తం కూడా మీరంటున్నట్టు 2-3 రాష్ట్రాల్లోనే ఆందోళన ఉందని అనుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా దీని మీద చర్చ అయితే జరుగుతుంది, జరగాల్సిన అవసరం. ఎందుకని ప్రధానంగా ఉన్న మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తుల్లో పెట్టాల్సినంత అవసరం ఏందనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట. అది ఫస్ట్ మొట్టమొదటి అపోహ, అవగాహన రాహిత్యం. ఏపీఎంసీల్ని తీసేస్తున్నామని కానీ, ఏపీఎంసీల్లో కార్యకలాపాలని బంద్ చేస్తున్నారని కానీ ఎక్కడా లేదు. ఏపీఎంసీల్లో ఏదన్నా పొరపాట్లుంటే దాన్ని దిద్దే కార్యక్రమాలు డెఫినెట్గా ఉంటాయి. అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ ఇంట్రెస్ట్ తోటి, నేషనల్ లాకు లోబడి ఏపీఎంసీని కూడా ఇంకొద్దిగా బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అలా చేసుకోవడానికి 100% ఓకే. అతనికి ఏమీ ఫోర్స్ఫుల్గా నువ్వు ఇలాగే చేయాలని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఇకపోతే ఇంకోటి ఏంటంటే పెద్దలు అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ అడానీలు, అంబానీలు అనేది ఏదో బూత్ పదంలాగా అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ట్రాప్లో నుంచి బయటకు రావాలి. మనం కొంటున్నటువంటి సూదుగుండి దగ్గర నుంచి విమానాల వరకు, యుద్ధ విమానాల వరకు కార్పొరేట్ సంస్థలే చేస్తున్నాయి. కార్పొరేషన్స్ అంటేనే మరి ఆ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం, కావాలనే ఏర్పాటు చేసుకున్నాం. మన పిల్లల్ని చదువుకుని ఆ కంపెనీలో పనిచేయాలంటున్నామంటే అవన్నీ ఉండాలనే కదా మనం కోరుకుంటుంది. అలాంటప్పుడు ఏదో కార్పొరేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేసరికి మనం ఉలిక్కి పడిపోతూ ఇదేదో తప్పు, నేరం, ఘోరం అనే భావనలో నుంచి కాసేపు బయటకు వచ్చి మన రైతు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారంగా, ఆయన రికమెండేషన్స్ ప్రకారంగా మనం రైతుకు మేలు చేయాలి. అంటే ఏం చేయాలి? ఇన్పుట్ కాస్టులు తగ్గించాలి. ఇన్పుట్ కాస్టులు అంటే మీరు ఇందాక అన్నట్టుగా పనిముట్ల రేటు దగ్గర నుంచి, సర్వీసెస్ రేటు దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, క్వాలిటీ విత్తనాలను ఇవ్వగలగటం దగ్గర నుంచి, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇంకా ఇవన్నీ కూడా తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పెరుగుతూ పోతున్నాయి అనుకోండి, మీరు ఒక్క ఎంఎస్పి అనే పాయింట్ మాట్లాడినంత మాత్రాన ఉపయోగం లేదు, కన్జ్యూమర్కు భారం అయిపోద్ది. సో మనం ఇన్పుట్ కాస్టులు తగ్గించుకుంటూ ఆ పండిన పంట మీద ఇంకో 50% కలిపి కనీస ధరగా మనం అనుకున్నప్పుడు కనీస ధర దగ్గరే ఆగిపోవాలి, కనీస ధరతోటే మేము అమ్ముకుంటే సరిపోద్ది అనే భావన కూడా మనం క్రియేట్ చేయకూడదు. అంతకంటే ఎక్కువ వస్తే మంచిది కదా. ఎక్కువ రావడానికి అవెన్యూస్ని మనం ఆలోచించాలి. రెండోది, చిన్న రైతు ఈ ఓపెన్ మార్కెట్లో తను అమ్ముకోగలుగుతాడా అనేది ఇంకొక క్వశ్చన్ వస్తుంది. జనరల్గా మనం అందరం మాట్లాడితే నిజంగానే చిన్న రైతు భయపడతాడు, నేను చేయలేం కాబోలు అని. ఇవాళ కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రతి చిన్న జాలరీ కూడా 10 కిలోల చేపలు పట్టినా, 20 కిలోల చేపలు పడినా, ఇంకోటి పడినా కానీ ఈనాంకు కనెక్ట్ అయ్యి ఉన్న అన్ని కేంద్రాల్లో వాళ్ళు ఇంటర్నేషనల్గానే మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగానే మాట్లాడుతున్నారు. మన మిర్చి యార్డులో జరుగుతున్న వ్యాపారం కూడా ఈనాముకు అనుబంధంగా దేశవ్యాప్తంగానే జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. మొదట్లో అది మనం కష్టం అనుకున్నాం, అదేం కష్టం కాదు.
కొద్దిగా నేర్చుకోవడానికి అలవాటు పడడానికి ఇది ఒక నెల పట్టొచ్చు, ఒక సీజన్ పట్టొచ్చు. కానీ ఆ తర్వాత అది అలవాటు అయిపోద్ది. వాళ్ళకి ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ గ్లోబు వాళ్ళ మార్కెట్ అయినప్పుడు వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, మంచి రేట్లు వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఏ ఫీల్డ్లోనైనా సరే కాంపిటీషన్ పెరిగితేనే, రీచ్ పెరిగితేనే దానికి సరైన ధరలు, సరైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయం ఒక్కదాని విషయంలోనే మనం భయపడుతూ ఎందుకు దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనేది పెద్దలందరూ కూడా ఆలోచించాలనేది నా మనవి. ఇక మినిమం సపోర్ట్ విషయంలో చివరిలో మాట్లాడతాం. ఇట్స్ ఎ సపరేట్ టాపిక్. అది ఎందుకు వచ్చింది, కమోడిటీస్ యాక్ట్లో మనం ఎందుకు సవరించాము, ఇవాళ అసలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎంఎస్పీకి ఎంత కొంటున్నారు, ఎంత కొనలేకపోతున్నాము, ఇవన్నీ కూడా రియల్ ప్రాబ్లమ్స్. వాటిని అర్థం చేసుకున్న తర్వాతే, స్వామినాథన్ గారి కమిషన్ రిపోర్ట్ని అర్థం చేసుకున్న తర్వాతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన ఈ 3 చట్టాలు. అంతేగాని ఈ చట్టాలు దాన్ని కాదని కాదు, స్వామినాథన్ రిపోర్టును పక్కన పెట్టి కాదు, అది ఇంప్లిమెంట్ చేసే విధానమే ఈ విధానం. ఇది ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్రలో ఆల్రెడీ ఇన్ ప్రాక్టీస్ ఉంది. త్రూ అవుట్ ద కంట్రీ రకరకాల కంపెనీల వాళ్ళు ముందుగానే ఒక మాట చెప్పుకుని రైతుతో మాట్లాడుకుని నాకు ఇదిగో ఇంత చెరుకు కావాలి, ఇంత పసుపు కావాలి, ఇంత మినుములు కావాలని మాట్లాడుకుంటున్న సందర్భాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. దాన్ని మనం లీగలైజ్ చేస్తున్నాము, లీగల్ ప్రొటెక్షన్ తీసుకొస్తున్నాము. ఈ ప్రొటెక్షన్ తీసుకురావడం ద్వారా రైతులు ఎవరూ కూడా మోసపోకుండా, ఏ వ్యాపారి కూడా కొమ్మక్కైపోయి సిండికేట్గా మారిపోయి రైతుని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం 1 by 1 అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అంతేగాని బ్రాడ్గా ఇదేదో రైతుల్ని మోసం చేసేసేది, కార్పొరేట్లు వచ్చేస్తాయి, మన భూములు లాక్కుంటారు, మన పంటలు లాక్కుంటారు, మనల్ని రోడ్డును పడేస్తారు, నాట్ ఎట్ ఆల్. అది ఇంతవరకు జరిగింది. ఆ జరిగింది మనం కరెక్ట్, ఇది బ్రహ్మాండంగా ఉంది, మనకి ఏపీఎంసీల్లోనే మన రైతులకు లాభాలు వచ్చేస్తున్నాయి, అంతా లాభదాయకంగా ఉందనుకుంటే ఇంకెవరేం చేయలేం. ఇంకా అప్పుడు స్వామినాథన్ గారి రిపోర్ట్ అవసరం లేదు, మనం చేయాల్సిన రిఫార్మ్స్ అవసరం లేదు. ఇప్పుడు రిఫార్మ్ చేయాలనే అవసరం అందరూ గుర్తించారు. కాబట్టి ఏ విధంగా రిఫార్మ్స్ చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దాని మీద మనకున్న ఆప్షన్స్లో మంచి ఆప్షన్స్ని ఈ 3 చట్టాల్లో పొందుపరిచారు. రెండో విషయం ఏంటంటే, వ్యవసాయం అనేది స్టేట్ సబ్జెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయా రాష్ట్రాలు, భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పంటలు, అక్కడున్న రైతులు విధానాలను బట్టి వ్యవసాయాన్ని ట్వీక్ చేసుకుంటాం మనం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా, అలాగే మిగతా రంగాలు కూడా ఏదైతే స్టేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ స్టేట్ సబ్జెక్ట్స్ని పార్లమెంట్ ఎందుకు చట్టం చేయాలని చెప్పేసి అజయ్ కుమార్ గారు కూడా క్వశ్చన్ చేశారు. కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నామంటే, చాణక్యుడి కాలం నుంచి కూడా మనందరికీ తెలుసండి, మన రీచ్ పెరగాలంటే, మన కామర్స్ పెరగాలంటే మనం స్టాండర్డ్స్తో కూడినటువంటి వ్యవహారాలు చేయాలి, మన పరిధిని పెంచుకోవాలి. మా ఊర్లో పండిన పంట మా ఊర్లోనే అమ్ముకోవాలి, మా ఏపీఎంసీ పరిధిలోనే అమ్ముకోవాలి అనేదానికి, నేను బయటికి వెళ్ళి కూడా అమ్ముకోవచ్చు అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం మా ఊర్లో పంట మా ఊర్లోనే అమ్ముకోవాలనుకున్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్, నా పరిధి పెరిగిన తర్వాత నా పరిధి పెరిగిన తర్వాత ఎవరు కాంపిటేటివ్గా ముందుకు వస్తే వాళ్ళకి అమ్ముకుంటాను. అక్కడ కాంపిటేటివ్గా లేదనుకోండి, బయట నాకు ఎవరు కొంటలేదనుకోండి, ప్రాబ్లీ ఏపీఎంసీ ఇస్ ద రైట్ థింగ్, ఏపీఎంసీలోనే అమ్ముతాను ఆ సీజన్కి ఆ పంటని. ఏపీఎంసీ ఉంటుంది, మనకి ఏపీఎంసీ అలాగే ఉంటుంది. ఏపీఎంసీ డైనమిక్స్లో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇదేదో రైతుని ఫోర్స్ చేసి మనం ఇంకో కొత్త దిశలోకి నడిపించడం కాదు, రైతుకి కొత్త అవకాశాలు ఇస్తున్నాం, లిబరలైజ్డ్ మార్కెట్ని ఇస్తున్నాం. అన్ని రంగాల్లోనూ లిబరలైజేషన్ మంచిదని మాట్లాడుకుంటున్నాం. మనం ఒక్క వ్యవసాయ ఉత్పత్తుల విషయంలోనే ఎందుకు కాదనుకుంటున్నాం అనేది ప్రాథమికంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఇన్పుట్స్లో పోనీ మీరు నా క్వశ్చన్ అడగగలుగుతున్నాం. మనం విత్తనాల విషయంలో కానివ్వండి, ఫెర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి, పెస్టిసైడ్స్ విషయంలో కానివ్వండి, ఇది గవర్నమెంటే సప్లై చేయాలి, ఏపీఎంసీనే చేయాలి, ఇలాగే చేయాలని అనగలుగుతున్నాం. నేను ఒక అగ్రికల్చర్ వర్క్ షాప్ లో నేను విన్నాను, మీరంటే నన్ను ఇన్పుట్స్ లో ఎందుకని క్వశ్చన్ రావట్లేదని. రావటం లేదు. చాలా మంది అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, ఇన్పుట్స్ కు సంబంధించింది మనం రైతు ఏదైతే విత్తనం వేస్తున్నాడో, విత్తనం కావాలంటే ఇంతకుముందు రైతు ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు, పండిన పంటని కొంత అమ్ముకోగా కొంత విత్తనాలు ఉంచుకునేవాళ్ళు, ఎరువుని ఆ ఇంటి నుంచే ఊళ్ళోనే తయారు చేసుకునేవాళ్ళు. ప్లస్ మనకి ఈ ఫర్టిలైజర్స్ విధానంలో కూడా ఇప్పుడు వాడినంతగా గతంలో ఇంతకుముందు ఉండేది కాదు. ఇలాంటివన్నీ కూడా రైతు చేతిలో నుంచి ప్రైవేట్ వ్యక్తులు, అంటే మాక్సిమం మనకి వీళ్ళ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ వ్యక్తులు, అంటే రైతు నష్టపోవటానికి ప్రధానంగా రైతు చేతిలో ఏమీ లేదు. బయట వ్యక్తులు మాక్సిమం ప్రైవేట్ కంపెనీస్ విత్తనాలు కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా రైతు మీద భారం పడబట్టే
అగ్రికల్చర్ అనేది లాభసాటిగా లేకుండా పోయిందనేది ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్న మాట. ఇప్పుడు ప్రొడక్షన్ ఏదైతే ఇప్పటి వరకు ఇన్పుట్స్ లోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రొడక్షన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ చేతిలో పడితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఒక సందేహం. మనం తెలిసో తెలియకో గత 20-30 సంవత్సరాలుగా అలా లిబరలైజ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇన్పుట్స్ అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయినాయి. అవి మనం చేసిన తప్పులే అనుకోండి. ప్రొడక్షన్ పేరుతోటి, ప్రొడక్షన్ పెంచుకోవడం అనే పేరుతోటి కొత్త విత్తనాలు అనుకుని ఏదేదో అనుకుని సైన్స్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకో, పాలసీలు సరిగ్గా లేకో, మన డైరెక్షన్ సరిగ్గా లేకో మనం ఆల్రెడీ కొన్ని తప్పులు చేసేసాం. ఈ తప్పుల్ని సవరించుకోవడం ఒక అంశం అయితే, మీరు పండిన పంటని మాత్రం పాత పద్ధతిలోనే పెట్టాలి, దాన్ని మాత్రం మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటాం మాత్రం ఎంతవరకు సబబని నేను అంటున్నాను. మిగతా అంతా నేను కంట్రోల్ చేసేసాను, నేను గత 50 సంవత్సరాల్లో ఏమేం మార్పులు వచ్చినాయో అన్నిటినీ రోల్ బ్యాక్ చేసేసాను, నా విత్తనాలు నాకున్నాయి, నా ఎరువు నాకుంది, నా గేదెలు నా ఆవులు నాకున్నాయి అన్న సిచ్యువేషన్ ఇవాళ లేదు. కాబట్టి లేదనేది నిజం. కాబట్టి ఇప్పుడు రైతు పండించిన దాన్ని మాత్రం పాత పద్ధతిలోనే ఎందుకు అమ్మాలని డిమాండ్ చేస్తున్నాం మనం. రైతు అమ్మేది కూడా ఓపెన్ మార్కెట్లోకి తీసుకొద్దాం, ఈ కాంపిటీషన్ జనరేట్ చేద్దాం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఫార్మ్ సర్వీసెస్ అనేది కూడా ఒక అంశం దీంట్లో, ఈ చట్టాల్లో. ఇప్పుడు చిన్న కమతాల్లో రైతుకి అవగాహన లోపం కానివ్వండి, లేదా బయింగ్ పవర్ ల్యాక్ కానివ్వండి. ఇప్పుడు 100 ఎకరాలు వ్యవసాయం చేసేవాడు కొనుక్కోగలిగినంత మెటీరియల్ అంత చౌకగా, అంత కాంపిటేటివ్గా అరెకరం రైతు కొనుక్కోలేకపోవచ్చు. ఇవాళ ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ముందుగానే ఒక కంపెనీతోటో, ఒక వ్యాపారస్తుడితోటో, ఇంకొకళ్ళతోటో ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, వాళ్ళు 10 మందితో ఒప్పందాలు చేసుకున్నప్పుడు, ఈ 10 మందికి సంబంధించినటువంటి కామన్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఈ రైతు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది అవసరం అనుకుంటే, ఆయనకు ఉపయోగం అనుకుంటే. లేదనుకున్నారనుకోండి, పాత పద్ధతులు వాళ్ళు ఏం చేస్తున్నారు అలా చేయొచ్చు, దాన్ని ఆపట్లేదు మనం. నథింగ్ ఈజ్ బ్యాండ్, నథింగ్ ఈజ్ స్టాప్. ఢిల్లీలో యాజిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రధానంగా ఈ సిచ్యువేషన్లన్నీ కూడా సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అవుతూ వస్తున్నాయి. యాక్చువల్ గా మనకి చిన్న ఈ కార్టూన్ లాంటివి కొన్ని వీడియోస్ పెడతారు. ఇప్పుడు కామన్ రైతు పండించిన పంటని ఓ 40 రూపీస్ స్టాల్ పెడతాడు, రిలయన్స్ ఒక 30 రూపీస్ స్టాల్ పెడతాడు, రైతు దగ్గరే కొంటారు. అప్పుడు చివరికి ఏం చేస్తాడు, మళ్ళీ రిలయన్స్ అనే వ్యక్తి 20 రూపీస్ స్టాల్ పెడతాడు, రైతులందరూ మళ్ళీ అక్కడికి వస్తారు. మొత్తం అక్కడికి రాగానే చివరికి ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ 20 రూపీస్కి మొత్తం కూడా రైతు దగ్గర కొనేస్తాడు రిలయన్స్. ఆ రైతు వెళ్ళిపోయిన తర్వాత 40ని 50 కానీ 60 కానీ మిగిలిపోతాడు, రిలయన్స్ ఒకడే మిగిలిపోతాడు. ఆ స్టాల్ 60 కానీ 50 కానీ పెట్టేస్తాడు. రైతు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మొత్తం కన్జ్యూమర్ ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఏ బోర్డు పెడితే, ఏ రేటు పెడితే ఖచ్చితంగా దాన్ని కొనాల్సిందే అనేది ఎక్కువ మనకి ఇలా మన కార్టూన్ రూపంలో చాలా వీడియోస్ వచ్చినాయి. మరి అది ఎంతవరకు మరి ఇప్పుడు వేలాది రకాల వస్తువుల్ని తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. ఆ వేలాది రకాల వస్తువుల్లో కూడా అదే జరుగుతుంది కదా. కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? నా ఉద్దేశం పర్ క్యాపిటా కాస్ట్ తగ్గుతుంది. నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ పెరిగినప్పుడు, నంబర్ ఆఫ్ మర్చెంట్స్ పెరిగినప్పుడు, నంబర్ ఆఫ్ మార్కెట్స్ పెరిగినప్పుడు, మార్కెట్ విస్తీర్ణం పెరిగినప్పుడు మీకు కాస్ట్ తగ్గుద్దనే చూడాలి కానీ పెరుగుద్దని అనుకోకూడదు, పెరగదు కూడా. మీకు నంబర్ పెరిగినట్టుగా కనిపించవచ్చు. ఐటమ్కి ఏదైతే వినియోగదారుడు కొంటున్నాడో ఆ ఐటమ్ రైతు దగ్గర కొంటే రైతుకి లాభసాటి. కానీ రైతుకి మినిమం ప్రైస్ ఇవ్వకుండా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులలో వాళ్ళు బల్క్ గా మొత్తం కొనేస్తారు రైతు దగ్గర. రైతు దగ్గర కొన్న తర్వాత వాళ్ళు రైతు ప్రైస్ హైక్ చేస్తారు. హైక్ చేస్తే టోటల్ గా రైతు నష్టపోతున్నాడు, కన్జ్యూమర్ నష్టపోతాడు. ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఇప్పుడు జరుగుతున్నదే అది. దీన్ని మనం అధిగమించడానికి ఏం చేయాలో ప్లాన్ చేయాలి. ఇప్పుడు జరగట్లేదు. దోహదపడుతుందా ఇప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ అది. అంటే మనం ఇక హాఫ్ అన్ అవర్ లో ఏదో పాయింట్ కోసం అరుచుకోవడం కోసం అయితే దానికి ఆన్సర్స్ రావు కార్తీక్. మీరు చట్టం పూర్తిగా లైన్ బై లైన్ చదివినప్పుడు దాంట్లో ఎక్కడ ఏ లైన్లో మీకు ఇబ్బంది ఉందంటే ఎవరు మాట్లాడట్లేదు. చట్టం చదవకుండా అపోహలతోటి మాట్లాడుతున్నారు. అది చాలా దురదృష్టకరం. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో మనం రేరా చట్టం తీసుకొచ్చాం, ప్రపంచం మొత్తం తీసుకొచ్చింది. అక్కడ కూడా ఇదే సమస్య ఉంది. సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు. ఇక్కడ మన ఇండియాలోనే ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసింది. దేశం అంతా ఒక యూనిఫామ్గా డెవలప్ అవడానికి, మార్కెట్ సైజ్ పెంచుకోవడానికి, ఉత్పత్తులు అంటే ఆ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్ని మోర్ కాంపిటేటివ్గా చేసుకోగలిగితే చౌక ధరలకు కన్స్యూమర్స్కి వస్తాయి అనేది అక్కడ పాయింట్. అంటే ఎకానమీ ఆఫ్ స్కేల్ని గురించే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అరెకరం రైతు చేసుకోలేడనే భయం కంటే
అరెకరం రైతును ఎలా ఎంపవర్ చేయాలనే దాని మీద మనం ఆలోచించాలి. ఎలా ఎంపవర్ చేయటానికే దీంట్లో చట్టంలో రాశారు వాళ్ళు. ఒక రైతుని మీరు ఏ విధంగా సహాయపడగలరు, ఏ విధంగా అతని అగ్రిమెంట్లోకి వెళ్ళగలరు, ఆ అగ్రిమెంట్లో ఏదైనా పొరపాటు జరిగితే దానికి రికోర్స్ ఏంటి. ప్రస్తుతానికి నువ్వు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళొద్దు. మీ లోకల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో మీ లోకల్గా ఉన్న రికన్సిలియేషన్ మెథడ్స్ ద్వారా మ్యాక్సిమం కలెక్టర్ దాకా అది సార్ట్అవుట్ అయిపోవాలి. 1 monthలో సార్ట్అవుట్ అయిపోవాలి. కాని పక్షంలో కోర్టుకి వెళ్తావు అంటే వెళ్లాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. అది ఫండమెంటల్ రైట్. దాన్ని ఎవరు తీసేయలేరు. ఈ చట్టం నువ్వు కోర్టుకి వెళ్ళొద్దని చెప్పలేదు. 11 సెక్షన్లు చూడండి సార్. మీరు ఒకసారి చట్టాన్ని చదివాను, సంతోషమే. ఇప్పుడు మీరు చెప్పేది నూతన వ్యవసాయ చట్టాలు మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం పద్ధతిలో నడుస్తుందా, లేదా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నారా? ఒక ముక్కలో చెప్పండి సార్. మీరు చెప్పిందంతా ఓకే, మీ పద్ధతిలో మీరు చెప్పారు. ఈ సిస్టమ్ మొత్తాన్ని 3 చట్టాలు ప్రభుత్వం పూర్తి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పకుండా సాధ్యమైద్దా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. ప్రభుత్వం ఎందుకు నడపకూడదు? ప్రభుత్వం ఏ రంగాన్ని నడుపుతుందో మీరు నడపాలండి. నడిపినప్పుడే అది వేరే డిస్కషన్. అది అంటే ఈ చట్టాలు తీసుకొచ్చి అజయ్ కుమార్ గారు సాంసరావు గారు ఇందాక అన్నది ఏంటంటే అన్ని రంగాల్లో కార్పొరేటీకరణ ఇంకో మాట చెబుతారండి. చెప్పారు విత్తనం గురించి మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇవాళ విత్తన సంస్థలు మొత్తం కూడా విదేశీ కంపెనీలు ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు అయిపోయినాయండి. ఇవాళ మేము చాలా రైతులు కల్తీ నకిలీ విత్తనాలు వస్తే ఫైట్ చేస్తే డబ్బులు ఇప్పించడానికి వాళ్ళు పడ్డ అగసాట్లు, మేము పడ్డ అగసాట్లు అంతా ఎంత కాదు. కలెక్టర్ కూడా ఏం చేయలేకపోయాడు. కంపెనీ వాళ్ళు పిలిపించారు, కూర్చోబెట్టారు, జేడీ చూపుతూ మొత్తం ఉన్నారు, కట్టడి చేశారు. కంపెనీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళిపోయారు. కలెక్టర్ ఏం చేయగలిగాడు? కోర్టుకి ఎందుకు సార్? ఇప్పుడు ఇది పరిష్కారం విత్తనాలకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలు అప్పచెప్పబట్టే ఈ నష్టం జరిగింది. ఇప్పటికి దానికి ఎవరు అజమాయిషి లేరు. అట్లే ఇది కూడా మిగిలిన కూడా విత్తనాలతో ఆల్రెడీ లాస్ పోయిన తర్వాత కంపెనీ వాడు అంటే కార్పొరేట్ వాడు డబ్బులు ఉన్నాడు కోర్టుకు వెళ్తాడు. కానీ రైతుకి అది ఆ పని ఉండదు కదా. రైతుకి నిద్రలేస్తే మరి వేరే పనులు ఉంటాయి. కోర్టుల చుట్టూ వెళ్ళాడు కదా, నష్టపోయి ఉంటాడు. మోనోసెంట్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ రాయల్టీ పేరుతో దోచుకున్నారండి. మేము రైతు సంఘాల కోర్టుకి వెళ్తే కోర్టు అక్కడ నిజాయితీ జడ్జి కాబట్టి ఇది తప్పు, ఇక్కడ 1850 ఎందుకు అమ్ముతున్నారు ప్యాకెట్? అమెరికాలో 650 రూపాయలు, భారతదేశంలో 1850 అమ్మారు. ఎందుకు అమ్మారు? కోర్టు జడ్జి. చెంసారావు గారు చెప్పింది అంటే మార్కెట్ యార్డ్లకే పరిమితం కాకుండా ఇంకా ఎక్స్పాండ్ అయితే రైతులకు మేలు జరుగుతుంది అనేది ఈ చట్టాల్లో ఉన్న విధానాలు. అదే ఏమి లేదు. ఏ ఊర్లో ప్రభుత్వం తప్పించుకోవడానికి బాగోదా? తప్పించుకొని మీ సాగు మీరు సాగుండని వదిలేయడానికే. ఏ ఉత్పత్తి నిజంగా అట్లా నిజాయితీగా చేస్తే ఈ చర్చ పెట్టేవాళ్ళు, కింద స్థాయి తీసుకెళ్లేవాళ్ళు, ఒక రిపోర్ట్ సేకరించేవాళ్ళు, దాని ద్వారా పార్లమెంట్లో మంచి చర్చ జరిగేది, మంచి చట్టాలు వచ్చాయి. వాళ్ళు చెప్తారన్నమాట, ఏ ఊర్లో పండిన పంట ఆ ఊర్లో అమ్మితే పరిమితంగానే లాభం ఉంటది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల అసలు సన్నకారు రైతులు ఎకరం అరెకరం వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకోగలుగుతారండి? వీళ్ళు అప్పచెప్పింది మొత్తం కూడా పెద్ద ఆదాయ అమ్మాలని మేము చిత్రగొట్ల. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇవాళ రిలయన్స్ ఉందండి, రిలయన్స్ ఇదే రేటు పొలమనండి. ఇవాళ ధాన్యం రేటు ఎంత ఉందండి? 1850 రూపాయలు చెప్తున్నారు. స్వామినాథన్ ఏం చెప్పారు? 2500, 2500 మినిమం ఉండాలని చెప్పారు. 1850 2500 కావాలి రిలయన్స్ కొంటే వాళ్ళ దగ్గర రైతులు పోతాం. మేము వద్దట్లేదు కదా, వాళ్ళ మీద చిత్రీకరణ చూస్తాం. ఎందుకు రేట్ ఎక్కువ పెట్టలేదు? అదే రేటు ఎందుకు పెట్టట్లేదు? స్వామినాథన్ గారు చెప్పిన రేటు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? రిలయన్స్ ఉంది, రకరకాల వాల్మార్ట్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు రైతు దగ్గర ఆ రేటు కొట్టలేదు? కొంటే వాళ్ళ దగ్గరకే పోతాం, మా మాట వినరు. గ్లోబలైజేషన్ అయిన నేపథ్యంలో మనకి ఆరంభంలో మనకి మల్టీ మాల్స్ వచ్చినాయి. మల్టీ లెవెల్ మాల్స్ అన్ని కూడా మనకి గుంటూరులో కూడా వచ్చినాయి. అవి రిలయన్స్ మాల్స్ ఇలాంటివి పెట్టినప్పుడు కూడా కొంతమంది వామపక్షాలన్నీ కూడా ధర్నాలు చేసినాయి. ఇలాంటివి రావడం వల్ల చిల్లర కొట్టు వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది, వాళ్ళ చిరు వ్యాపారులంతా దెబ్బతింటారని. కానీ వాటికి అవే జరుగుతున్నాయి, వీటికి మీరు గమనించండి. మన గుంటూరులోనే ఇలాంటి వాల్మార్ట్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పాం. భవిష్యత్తులో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాల్మార్ట్ రేటు ఎంత ఉన్నాయి మేము చూసాం రైతు సంఘాలుగా. పట్నం బజార్లో చిన్న వ్యాపారస్తుల రేటు చూసాం. వాల్మార్ట్లో రేటు తక్కువ ఉన్న మాట నిజమే.
పట్నం బజార్ సగం ఖాళీ అయిపోయి ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నారు. ఓకే. ఇంకా ఆ పట్నం బజార్ సగం మంది కూడా ఖాళీ మొత్తం వాల్మార్ట్ మాల్స్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ షాపులన్నీ మూసేస్తారు. అప్పుడు పెంచుతారు రేటు. ఓకే. ఇది నేను వచ్చిన విధానం ఇలా జియో ఏం చేశారంటే జియో అందరూ ఫ్రీగా వెళ్ళారు. సాధారణమైన చెత్తగా తెలుసుకున్న వాళ్ళు కూడా జియో మెయింటైన్ చేశారు సెల్లు. ఇవాళ ఒక్కసారి రేటు పెంచారు. ప్రత్యక్షం కనపడుతుంది జియో. మరి రేటు పెంచితే భరించలేకపోతే వెనక్కి వచ్చేస్తారు కదా. అంటే ఇంకా అప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ఉండరు. పట్నం దగ్గర మూసేస్తారు, ఉండరు. మన వ్యాపారస్తులు మొత్తం దెబ్బతీస్తారండి ముందు. దానికి ఒక కానీ ఇప్పుడు ఆ తర్వాత మన వ్యాపారస్తులు ఒక 10 years అయి ఉంటుందా మనకి ఈ మాల్స్ అన్ని రావడం కూడా గుంటూరులో మనం చూస్తుంటాం. అంటే పట్నం బజార్ కు ఉండే డిమాండ్ పట్నం బజార్ కు ఉంది, మాల్స్ కు ఉండే డిమాండ్ అండి. మీరు గమనించండి, రిలయన్స్ కానీ ఆల్మార్ట్ కానీ రిలయన్స్ కానీ లేకపోతే ఇట్లా చూడండి, బాగా జనాలు వెళ్తున్నారు. వెళ్ళే మాట నిజమే, పట్నం బజార్ డ్యామేజ్ అవుతుంది మాట నిజమే. ఇది మరి పబ్లిక్ బాగానే వెళ్తున్నారు. పట్నం బజార్ డ్యామేజ్ అయినట్టు మనకి వీళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మాల్స్ లో ప్రధానంగా ఒక వాటర్ మిలాన్ ఒక కాయ ఉందనుకోండి, ఒక పుచ్చకాయ రైతు దగ్గర మాక్సిమం 20 రూపీస్ ఉంటుంది. అదే మాల్స్కి వెళ్ళేసరికి మాక్సిమం 100 అబౌవ్ 200 బిలో. అలాంటప్పుడు రైతుకి లాభం లేకుండా కన్జ్యూమరు నష్టపోయి వీటి వల్ల ప్రమాదం అనేది చెప్తున్నమాట. రైట్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, రైతు ఒకసారి వచ్చేస్తుంది పంట, పుచ్చకాయలన్నీ వచ్చేస్తాయి. యాక్చువల్గా మనకి ట్రెండింగ్ టమాటా చాలా మంది టమాటానే మాట్లాడదాం. మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, మనం ఫెయిల్ అయ్యాం దాన్ని మేనేజ్ చేయటంలో. దానికి ఏం చేయాలి, మనం పంట వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ అన్నా మనం క్రియేట్ చేసుకోవాలి. లేదు, దాన్ని ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అక్కడికి పంపగలగాలి. ఈ మూడు ఆప్షన్ ఏంటి, దీన్ని ఇంకేదన్నా ప్రొడక్ట్గా మార్చి క్యాన్ చేసుకుని మనకి ఆ పంట లేని టైంలో వాడుకునే విధంగానన్నా ప్లాన్ చేయాలి. ఈ 3 చేయాలి. అలా కాకుండా టమాటాని వాళ్ళ టమాటాగానే వాడుకోమంటే సప్లై ఎక్కువగా ఉంది, అంత డిమాండ్ లేదు, కాబట్టి రేట్ ఆటోమేటిక్గా రాదు. ఇప్పుడు దాన్ని ఆన్సర్ చేసే విధానం ఏంటంటే, టమోటాలు మదనపల్లిలో పండిన టమోటాలు మన చిత్తూరు జిల్లాకే కాదు మన దేశానికి అనే భావనలో ఆలోచించండి ఒకసారి. చాలా రాష్ట్రాల్లో టమోటాలు పండు ఇప్పుడు, కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి. దానికి మీకు ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ పెరగాలి. దానికి డైరెక్ట్ ఫ్రీట్ లైన్స్ వేస్తున్నారు. అంటే ఏంటి, ప్యాసింజర్ లైన్స్కి ఒక లైను, డైరెక్ట్గా గూడ్స్ ట్రైన్స్ వెళ్ళే లైన్స్ ఒక లైన్ వేస్తున్నారు. అది కొంతవరకు సమాధానం తీసుకొస్తుంది. నెంబర్ 2, అయినా సరే మనం దీన్ని 100% ఎక్స్పోర్ట్ అంటే వేరే ప్రాంతాలకు పంపలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని ఇంకొక పద్ధతిలోకి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా క్యాన్ చేసుకుని అది తక్కువగా ఉన్న రోజుల్లో వాడుకోగలగాలి. అప్పుడు కూడా మీకు స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి. స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టడం ద్వారా మీరు కొంత సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎకరం రైతులు స్టోరేజ్ కెపాసిటీని చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ గోడౌన్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకోలేరు. కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, రైతు సంఘాల లాంటి మోడలే అనుకోండి, చేస్తూ వాళ్ళు వాళ్ళ ఊర్లో కానీ ఒక 50 మంది 100 మంది 200 మంది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడినప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా గోడౌన్స్ ఏర్పాటు చేసుకోగలగటం, వాళ్ళకి కావాల్సిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన సీడ్ మనీని ఈ చట్టం ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పించగలగాలి. దానికి మనం ఆత్మనిర్భర్ భారత్లో కేటాయించిన ఈ సీడ్ 22 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాంట్లో 1,00,000 కోట్లు పైగా ఈ ఎఫ్పిఓలకి, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి, ఈ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అగ్రికల్చర్కి రిలేటెడ్గా లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కేటాయించారు. ఇది స్టార్టింగ్ పాయింట్. దాన్ని మనం ఇంకెలా ఇంప్రూవ్ చేయాలో మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రైతుకి మదనపల్లిలో ఏ టైంలోనైనా 20 రూపాయలకు కొనాలి 30 రూపాయలకు కొనాలని మనం వాదిస్తే ఇట్ ఈజ్ అగైన్స్ సప్లై అండ్ డిమాండ్. అది వర్కౌట్ కాదు, అలా చేయలేం మనం. కాబట్టి ఈ 3 మార్గాల్లో మనం ఎత్తుక్కోవాలి. ఈ 3 మార్గాల్లో ఈ ప్రభుత్వం ఎత్తుక్కుంటుంది. దానికి కావాల్సిన చట్టబద్ధమైన అవకాశాలు కల్పించడం కోసమే ఈ ఫార్మర్ ఎంపవర్మెంట్ యాక్ట్ ఉంది. నేను అదే అంటుంది, మనం అన్నింటినీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. కొన్నిటికి మనం కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తే దాన్ని ఇంకొద్దిగా మెరుగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ సార్, మనకి ప్రధానంగా ఒక మాట అండి, కాంట్రాక్ట్ వ్యవసాయం చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయం ఏ కంపెనీ వస్తుంది, సరే మన ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు ఇవన్నీ చేయాలని చెప్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. కాంట్రాక్ట్ వ్యవసాయం ఒక 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ 5 సంవత్సరాలకు సంబంధించి
విదేశాలకో లేకపోతే ఇతర ప్రాంతాలకో ఈ ఎక్కడ డిమాండ్ ఉందో ఆ విత్తనం మాత్రం వేయిస్తారు. ఆ విత్తనం వేయించి వీళ్ళు ఏం వాడతారో మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, రైతుకు సంబంధం ఉండదు. ఈ 5 సంవత్సరాల భూమి ఏమైపోయినా సరే ఈ ప్రైవేట్ కంపెనీలకు సంబంధం లేదు. వాళ్ళు వీరైనంత వరకు దాంట్లో లాభం చూసుకుంటారు భూమిలో. ఆ భూమి పాడైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. 5 సంవత్సరాల తర్వాత ఆ భూమి రకరకాలుగా మారిపోయి వాళ్ళకు సంబంధించిన అవసరమైన ఇక్కడ మనకు ఆ ప్రాంతంలో సంబంధించిన ఆహార ధాన్యాలు ఇతర పంటలు అవసరం లేని దాన్ని అక్కడ వేయకుండా అవసరం లేదని వేసుకొని ఇతర ప్రాంతాల లాభాలతో తీసుకెళ్తారు ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ అంటే లాభాలు చూసుకుంటారు. అలాంటప్పుడు మీకు కార్పొరేట్ వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులందరికీ కూడా కలిసి చేస్తే జరిగే పరిణామాలు ఏంటి? మనకున్న భౌగోళిక, మనకున్న వాతావరణం, మనకున్న భూములు, మనకున్న రైతులను బట్టి చిన్నకారు రైతులను బట్టి ప్రభుత్వం దీని మీద పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ మార్కెట్లు కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ వ్యవసాయం అంటున్నారు, మంచిదే. కాంట్రాక్ట్ వ్యవసాయం పద్ధతిలో అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ క్షేత్రస్థాయిలో కిందకు వెళ్ళి దానితో రైతులకు అవగాహన కలిగిద్ది. కానీ ఈ ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు, మందులు ఎక్కువ వాడుతున్నారు, పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు అని చెప్పేస్తే నీకు కంపెనీలు అప్పచెబితే వాళ్ళు ఇంకా ఎక్కువ పెడతారు పంట ఎక్కువ రావడానికి. అప్పుడు భూమి నాశనం అయిపోద్ది. అదే మేము చెప్తుంది ఏంటంటే వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రైతు భరోసా కేంద్రాలు. దాంట్లో మొత్తం విత్తనాల దగ్గర నుంచి మొత్తం దాంట్లో ఉంటాయని చెప్పారు. సరే, అది ఇంప్లిమెంట్ అది చాలా మంచిది. అదే పద్ధతిలో వ్యవసాయానికి సంబంధించి కనుక అక్కడే ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా అన్ని రకాలుగా గైడ్లైన్స్ ఇస్తూ రైతు కనుక చెప్పగలిగితే పెట్టుబడి తగ్గించుకుంటాడు, రసాయనాలు తగ్గించుకుంటూ అన్ని చేసుకుంటాడు. ఇప్పుడు కార్పొరేట్ ఈ కంపెనీలన్నిటి కూడా కాంట్రాక్టర్ రాస్తే కౌలు రైతులు ఏమైపోతారు? ఇంకా వాళ్ళు ఇప్పటి వరకు సన్నకారు రైతులకు వచ్చే ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఇది మాక్సిమం అగ్రికల్చర్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి భవిష్యత్తు ఏంటి, కౌలు రైతుల భవిష్యత్తు ఏంటి, ఈ కాంట్రాక్ట్ విధానం ఎలా రాసుకుంటారు ఏంటి, దానివల్ల ల్యాండ్స్కి ఏమన్నా మళ్ళీ వారసత్వంగా వచ్చి ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఏమైనా ప్రమాదంలో పడే అవకాశం? ఖచ్చితంగా ఇందులో ప్రమాదం ఉందండి. ఇప్పుడు మనకు 100% మంది కౌలు రైతులు ఉన్నారు. వీరందరూ కూడా ఇంకా భూములకు సంబంధం ఉండదు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైనా ఉపాధి కలిగిస్తారంటే ప్రభుత్వం అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. అందులో వీళ్ళందరూ ఉపాధి కలిగించే అవకాశం ఉండదు. ఈ భూమిలో సొంత భూమిదారులు కూడా ఇప్పుడైతే తెలియదు. కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతే నష్టపోతారు కానీ కంపెనీ వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. ఇవాళ రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఏ కంపెనీ వాళ్ళు ఏ వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకుంటారు. అందువల్ల బలహీన రైతును మనం ఆదుకోవటానికి మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు అధికారం పెత్తనాలు ఇవ్వాల, మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ దేశాన్ని పరిపాలన చేయండి, రైతులకి లేకపోతే ప్రజలకి పేదవాళ్ళకి న్యాయం చేయమని పన్నుల రూపంలో డబ్బులు ఇస్తున్నారు. దాన్ని ఎట్లా నిజాయితీగా ఖర్చు పెట్టాలి, నిజాయితీగా ఎట్లా వీళ్ళ ద్వారా న్యాయం జరగాలని ఒక చర్చ ద్వారా ఒక మంచి పద్ధతులు కనుక మనం రిపోర్ట్ క్షేత్రస్థాయిలో చేసుకొస్తే అది వస్తుంది. అది కాకుండానే హడావుడిగా చట్టాలు తీసుకొచ్చి హడావుడిగా ఈ లాక్డౌన్ టైం ఉపయోగించి మూదు అనుకుంటూ ఇవన్నీ చేస్తే మరి నష్టాలు కాక లాభాలు ఎట్లా అవుతాయి? లాక్డౌన్ అయినంత మాత్రాన మనకి అంత లేదండి. ఏకపక్షం ఇది 100 రూపాయలు దీన్ని చాలా ప్లాంట్ గా చేశారు. ఇంకో విషయం అండి, మా సంవత్సరం గారు ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఈ చట్టాలు చేయని 6 నెలలకు ముందే ఆదానీయులు గూడాలు నిర్మించారు హర్యానా బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి భూములు కూడా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కాపీలు కూడా వచ్చినాయి బయటకి. అక్కడ రిపోర్ట్లు బయట పెట్టారు. అంటే వీళ్ళకి ముందే గూడాలను తయారు చేసుకునే అవకాశం ఉందంటే మీరు సంవత్సరం గారు చెప్పిన స్టోరేజ్లు అన్నారు. ఇవాళ వ్యవసాయ ఆధార పరిశ్రమను తీసుకొస్తే ప్రభుత్వ ఆధీనంలోనే దాని ద్వారా ఇవాళ టమాటా ఉంది. టమాటాలు ఎండబెట్టుకొని దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ ఉంది, జ్యూసులు తీసుకోవచ్చు ఆధారిత పరిశ్రమలు. ఇప్పుడు మిర్చి సంబంధించి మన గుంటూరు ఫేమస్ కదా. ఈ మిర్చిలో ఉన్న ద్రవ పదార్థం జపాన్లో మంచి డిమాండ్. ఇలాంటి వాటిని ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రత్యేకంగా రైతు గిట్టుబాటు రావడానికి అవకాశం ఉంటుంది. అటువైపు ఆలోచించకుండా మన వల్ల కావట్లేదు ప్రైవేట్ కంపెనీలు అప్పచెప్తామంటే
పూర్తిగా ఇంకా దివాలా పరిస్థితి వస్తగానే వ్యవసాయ రంగం ముందుకు పోయే పరిస్థితి ఆ కనపడదు. ప్రయత్నం అయితే కొంత చేసినట్టు స్పైసెస్ పార్క్ పెట్టారు కదా, దానికి కొంత ప్రయత్నం ఏం ఉపయోగం అంటే మనకి టొబాకో బోర్డు ఉంది, స్పైసెస్ బోర్డు ఉంది, మిర్చి ఆర్డర్ ఉంది, మనకి ఇక్కడ లాము ఉంది కదా, మనకి పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. మిర్చిని దృష్టిలో పెట్టుకునే పసుపును దృష్టిలో పెట్టుకునే స్పైసెస్ పార్క్ పెట్టారు, కొంత వర్క్ అయితే జరుగుతుంది. అదే అసలు కథ ఏంటంటే మిగతా క్రాప్స్ కు సంబంధించింది ఈ పొగాకు అయితే పొగాకుని ఎంకరేజ్ చేయట్లేదు, రైతులు కూడా మానుకొని అదర్ యాక్టివిటీస్ కి వెళ్ళండి, ల్యాండ్ మొత్తం కూడా కామెంట్ చేసుకోండి. మన జిల్లాలో తెల్ల బంగారంగా పత్తికి మంచి పేరుంది, అదేవిధంగా పసుపు ఆయుర్వేదిక్ అన్నిట్లో మంచి డిమాండ్ విదేశాల్లో, మిర్చి సంబంధించి మంచిది ఉంది, మంచి రైతులు ఉన్నారు, మంచి భూములు ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే ఆధారిత పరిశ్రమ ఉపయోగించగలిగితే మీరంటే మంచి విత్తనం కనుక ఇవ్వగలిగితే రైతులకి నెంబర్ 1గా పండిస్తారు. ఇది ఇవాళ అమెరికాలో ఇతర దేశాల్లో 180% రైతులకు సబ్సిడీలు ఇస్తున్నారండి. మన దేశంలో 100కి 2 రూపాయలండి వ్యవసాయ రంగానికి. చేసారు గారు, మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం ఇది సక్సెస్ అవుతుందా అంటే రైతుకి ప్రమాదకరంగా మారుతుందా? ఇప్పటి వరకు మన దేశంలో మాక్సిమం కౌలు రైతులు, పొలము లేకపోతే. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే దానికి నా సమాధానం ఏంటంటే ఇప్పుడున్న సిస్టమే ఉంటుంది. ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఏపీఎంసీలు ఉంటాయి, మన రైతులు ఉంటారు, మన వ్యవసాయం మన పద్ధతిలోనే మనం చేసుకోవచ్చు. ఇది పర్వాలేదు, నాకు అనుకూలంగానే ఉంది, లాభసాటిగానే ఉంది అనుకుంటే అదే కంటిన్యూ చేయొచ్చు. ఎవరిని ఫోర్స్ చేసే అంశం ఇక్కడ ఈ చట్టంలో దేన్ని నిషేధించి ఇంకో దానికి వెళ్ళమని చెప్పేది అంశం కాదు ఇది. దానికి తోడుగా ఇప్పుడున్న వ్యవస్థ కరెక్ట్గా పనిచేయట్లేదు అని మనం అనుకుంటున్నప్పుడు తీసుకురావాల్సిన మార్పుల గురించే ఈ చట్టం మాట్లాడుతుంది. సార్ మీరు అన్నట్టు ఇది ఆప్షనల్. ఈ చట్టంలో మద్దతు ధర ఉంటుందని ఒక పాయింట్ ఎందుకు చేస్తలేదు సార్? ఒకటి ఉంటుంది అంటే ఇంకోటి ఏంటంటే మార్కెట్ యార్డ్ అంటున్నారు. మార్కెట్ యార్డులు కూడా ఇప్పుడు గుంటూరులోనే మన రైతు భరోసా కేంద్రం స్లిప్పులు ఇస్తే ఆ స్లిప్పులు తీసుకెళ్లి కాటన్ స్పిన్నింగ్ మిల్లుకి వెళ్ళి రైతులు అమ్ముకున్నారు, తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వచ్చింది. పసుపు యార్డుకి వెళ్తే యార్డులు వ్యాపారం జరగట్లా, బయటకు వెళ్ళి అమ్ముకోమంటున్నారు. ఇప్పుడు ప్యాడీ టైంలో రైతు భరోసా కేంద్రాల్లో కూడా ధాన్యం కొనట్లేదు అనేది మనకి వినిపిస్తున్న మాట. నేను అదే చెప్తానండి. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ సంబంధం ఉంది. ఈ ఎంఎస్పీ అనేది ఒక పెద్ద సీక్రెట్ వర్డ్. నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఎవరైనా జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది. ఇది మాట్లాడితే తెలియదు. మన కాంట్రాక్ట్ వ్యవసాయంలో కౌలు రైతులు ఏమవుతారని ల్యాండ్ ఓనర్ కి ప్రమాదం ఏం లేదు కదా అనేది. ఇది కాంట్రాక్ట్ అనేది ల్యాండ్ కు సంబంధించిన అంశం కాదు. ఒక క్రాప్కి, ఒక పంటకి అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years. అంటే ఏంటి, నేను వరి వేయాలనుకుంటే 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఆ క్రాప్ వేస్తానో ఏ మ్యాక్సిమం ఆఫ్ దట్ వరకు ఈ కాంట్రాక్ట్ పనిచేస్తండి. ఇంకా అతను చట్టం ఒప్పుకోదు. నువ్వు 6వ సంవత్సరంలోకి వెళ్తానన్నా కానీ ఈ చట్టం ఒప్పుకోదు. ఒక పంట లేదు 2 పంటలు కాదు ఇది బాగానే ఉంది, నాకు అనుకూలంగానే ఉంది అంటే యూ కెన్ గో అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years. తర్వాత ఆ కాంట్రాక్ట్ వైడ్. గవర్నమెంట్ సపోర్ట్ కానీ బ్యాంక్ సపోర్ట్ కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ని బ్రేస్ చేసుకొని ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళకి ఫైనాన్స్ గా సపోర్ట్ చేస్తుంది. ల్యాండ్ ఓనర్ ఆ హక్కును కోల్పోతే ఇప్పుడు మంచి ట్రిక్ క్వశ్చన్ ఏంటంటే, ల్యాండ్ అజయ్ గారి పేరున ఉంది, నేను ఆయన పొలం తీసుకుని కౌలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి. ఇప్పుడు రైతుకి ఏ సబ్సిడీ ఇచ్చినా ఎవరి పేరునైతే పొలం ఉందో వాళ్ళకి ఆ సబ్సిడీ ఇస్తున్నారు. దీన్ని మనం ఆపాలా, ఇదే కంటిన్యూ చేయాలా, ముందు తేల్చుకుందాం. మనం ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఎవరైతే పంట పండిస్తున్నారో అతనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరు పంట పండిస్తున్నారో మీకు ఎక్కడ తెలుసు లెక్క? వాళ్ళు ఎక్కడన్నా రాసుకుంటున్నారా కాంట్రాక్టు? ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీలో వాళ్ళు బుక్ చేసుకుంటున్నారా? మన ఎక్స్టెన్షన్ ఆఫీసులో తెలుసా? మన ఎండిఓకి తెలుసా? తెలీదు. ఇవాళ జరుగుతున్న మోసం అదని మనం గమనించిన తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఎవరు పంట చేస్తున్నారు, భూమి ఎవరిది కాదు, పంట ఎవరు పండిస్తున్నారు, ఎవరితో కాంట్రాక్ట్ చేసుకున్నారు, గవర్నమెంట్ లావాదేవీలు కానీ ప్రైవేట్ సంస్థల లావాదేవీలు కానీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ పంట పండించే వాడికి అదే కౌలు రైతు అంటే అతనికి వెళ్ళాలి. అది మంచి రిఫార్మ్ అని నేను అనుకుంటున్నాను. మా దగ్గర పొలం ఉంది కాబట్టి డబ్బులు ఆయనకి వెళ్తాయి, నాకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మంచి రైతులు అరే నువ్వు పంట చేసుకుంటున్నావు కదా అని కొంత ఇస్తున్నారు, కానీ మెజారిటీ కేసెస్లో ఇవ్వటం లేదు. కాబట్టి కౌలు రైతుకి హెల్ప్ లేకుండా పోయింది. ఇవాళ కౌలు రైతులే మెజారిటీ ఉన్న సందర్భంలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ కౌలు రైతులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
రేపు ఈ చట్టం కింద పంట పండించేవాడే కాంట్రాక్ట్ రాసుకోవాలి కాబట్టి పంట పండించేవాడికే బెనిఫిట్ ఉంటుంది. అది బాగానే ఉంది కదా. ప్రైవేటు వ్యక్తులు ఇలా వచ్చి కాంట్రాక్ట్ పద్ధతిని వ్యవసాయం చేస్తే, ఇప్పుడు మన ఏపీలోనే అనుకుందాము, మన గుంటూరు జిల్లాలోనే కౌలు రైతులు మాక్సిమం 60% ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్లే చేస్తారు రేపు కూడా. కాంట్రాక్ట్ అనేది వాళ్ళకే వెళ్తుంది, వాళ్లే రాస్తారు కదా. కాంట్రాక్ట్ బేస్ మీదే మద్దతు ధర వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మద్దతు ధర అనే దానికి ఇందాక నేను రాబోతున్నాను. మద్దతు ధర అనేది 22 పంటలకి భారతదేశంలో ప్రధానంగా గోధుమకి, రైస్కి ఉంది, కొన్ని పల్సెస్కి, ఆయిల్ సీడ్స్కి ఉంది. ఈ ఎంఎస్పి కింద మన దేశంలో పండిన పంట అంతా కొనాలి అనాల్సిన పరిస్థితి వస్తే మన దేశం బడ్జెట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల బడ్జెట్ కూడా ఒక పంటను కొనలేదు. అది నిజం. దేశంలో మ్యాక్సిమం ఎంఎస్పి కింద మీరు అమ్మగలిగిన పంట, దేశం కొనగలిగిన పంట 6% కంటే మించలేదు బల్క్లో. ఈ 6%లో దేశం కొనే 6%లో ఇప్పుడు మీకు పంజాబ్, హర్యానాలో ఎందుకు సమస్య వస్తుందంటే, పంజాబ్లో పండే పంటలో, పంజాబ్లో పండే రైస్లో 80% ఎంఎస్పి కింద ఎఫ్సీకి అమ్ముకోగలుగుతున్నారు వాళ్ళ. దానికి కారణాలు హిస్టారికల్గా ఉన్నాయి, పొలిటికల్గా ఉన్నాయి. మ్యాక్సిమం బెనిఫిట్ పంజాబ్ రైతులకు వస్తుంది, దాన్ని కాదంటలేదు, కానీ మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. అలాగే వీటిలో 70% పంటని ఎఫ్సీకి అమ్ముతున్నారు వాళ్ళు. అదే రైస్ మన ఆంధ్ర ప్రాంతంకి వచ్చేసరికి 30% కూడా మనం ఎంఎస్పి కింద అమ్ముకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ని అడగొచ్చు, అక్కడ 70% పంట కొంటున్నారు కదా, వాళ్ళది మాకంటే వాల్యూమ్ ఎక్కువ కదా, మాది కూడా మరి ఆ మేరకు కొనండి అని అనొచ్చు. గవర్నమెంట్ కొనలేదు, ఇది నగ్న సత్యం. దాన్ని చట్ట రూపంలో పెట్టాలని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఎకనామిక్స్ మాట్లాడట్లేదు, ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. పండించిన పంట మొత్తానికి మీరు ఎంఎస్పి లెక్క ప్రకారంగా గవర్నమెంటే కొనాలి అనే పద్ధతుల్లో గవర్నమెంట్ కొనలేదు కాబట్టి దాన్ని చట్టంలో పెట్టలేరు. అది ఎప్పుడూ చట్టంలో లేదు, ఇంతకుముందు కూడా చట్టంలో లేదు, ఇప్పుడు చట్టంలో లేదు. అది ఒక అరేంజ్మెంట్. ఎందుకంటే ఫెమైన్స్ వచ్చినప్పుడు, డ్రాట్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇంకేదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని మనం ఆదుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న ప్రోగ్రాం మాత్రమే. ఆ చిన్న ప్రోగ్రాం దేశమంతా ఉపయోగపడుతుంది, అవసరమైన చోట ఉపయోగపడుతుంది, అవసరమైన మేరకు ఉపయోగపడలేకపోవచ్చు, కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఎంఎస్పీని అలాగే కొనసాగించాలి. కొత్త చట్టాలు ఎంఎస్పీ జోలికి ఎక్కడ వెళ్ళలేదు. ఇందులో మాట కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొనలేరు అంటున్నారు. ఇవాళ బ్యాంకుల్లో 3 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశం ఇచ్చారుగా, రద్దు చేశారుగా. కొన్ని బ్యాంకులు మూత వేసి ఇచ్చారుగా. మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రభుత్వ డబ్బులు తీసుకుని దాంట్లో పెట్టి ఎస్ బ్యాంకు దాంట్లో దాన్ని నిలిపారుగా పెద్ద పెద్ద వాళ్ళ కోసం. ఇలాంటి డబ్బులన్నీ 3 లక్షల కోట్లు వృధా అయిపోతే, ఇంతకుముందు దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగవేశారు. వాళ్ళ దగ్గర వసూలు చేస్తే ఈ బ్యాంకులో సపోర్ట్ ఇవన్నీ ఎత్తుకుంటే మళ్ళీ చాలా డబ్బులన్నీ ఎక్కడే ఈ డబ్బులు ఇటు పెట్టొచ్చు సార్, డబ్బులు ఇటు పెట్టొచ్చు, కొనలేమన్నారు కదా అజయ్ గారు, డబ్బులు పెట్టొచ్చు. ఇప్పుడు ఇందాక మీరు ఆరంభంలోనే చెప్తున్నారు, ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాలకు సంబంధించిన యాజిటేషన్ అని అంటున్నారు, కానీ ఇది కాదంటున్నారు. ఏంటి మీ సైడ్ నుంచి ఏమి వినిపిస్తుంది? ఇది దేశవ్యాప్తంగా ఇది రైతాంగం ఆందోళనలో ఉందా? దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందా? కేవలం పంజాబ్, హర్యానా, యూపీ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన రైతులే అక్కడ ఢిల్లీలో ఉన్నారనేది వినిపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇందులో ప్రధానంగా 2017 ఏందో చెప్పాను. 17లో 500 రైతు సంఘాలు కలిసి 2014లో బీజేపీ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలుపరచాలని చెప్పేసి 500 రైతు సంఘాలు ఐక్యమయ్యి రకరకాల రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఆ తెలియజేసిన దాంట్లో భాగంగానే అకస్మాత్తుగా చట్టాలు రావడంతో 500 రైతు సంఘాలు కూర్చొని ఏం నిర్ణయించారంటే, ఇవాళ ఉన్న కరోనా ఈ ఎఫెక్ట్ తోటి చలి ప్రాంతం పరిస్థితుల్లో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి 27 తేదీన మిగిలిన రాష్ట్రాల్లో దానికి మద్దతుగా నిరసన కార్యక్రమం చేయాలని పిలిపించారు. మన రాష్ట్రం 250 రైతు సంఘాలు ఐక్యమయ్యారు. వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఐక్యంగానే జరుగుతూ ఉంది. అయితే సాంబశివరావు గారు చెప్పినట్టు ఇందులో పంజాబ్కు సంబంధించి పూర్తిగా మార్కెట్ యార్డుల మీద ఆధారపడింది. అక్కడ రైతుకి రేటు ఉంటుంది, మార్కెట్ యార్డుకి కూడా సెస్ బాగా వస్తుంది. దానివల్ల ఏమందంటే ఎక్కువ ప్రభావం అక్కడ పడింది. పంజాబ్ రైతులు అంటే భగత్ సింగ్ వారసులు.
వాళ్ళంతా కూడా ఢిల్లీ దగ్గరకు వచ్చారు. వస్తే రావడానికి వీలు లేదని చెప్పేసి అడ్డుకోవడంతో వాళ్ళు కొద్దిగా ఫిస్టేజ్ తీసుకున్నారు. వాళ్ళ మొత్తం కదిలి వచ్చి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా హర్యానాలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి అక్కడక్కడ కానీ పిలిపించారు రైతు సంఘాలు. అంతేగాని పంజాబ్ ఒక్కటే సంబంధం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంది. అయితే వాళ్ళు కొద్దిగా చైతన్యవంతమై ముందుకొచ్చే మాట నిజమే. సపోజ్ మన రాష్ట్రం ఉంది, మన రాష్ట్రంలో బాగా దెబ్బ తగిలేదాకా రైతు బయటకు రాడు. ఉన్న రకరకాలు కుల మతాలు అడ్డు వస్తాయి, కొన్ని చోట్ల పార్టీలు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉంటారు, బయటకు రానియరు. సపోజ్ మన రాష్ట్రంలోనే ఈ నూతన చట్టాలకి చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఇక్కడ బంద్కు మళ్ళీ సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు బంద్ సపోర్ట్ చేశారు. ఆ విధంగా చివరిగా రైతాంగానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చట్టాల గురించి మీరు అపోజ్ చేస్తున్నారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, మీరు రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? మేము ఇప్పుడు రైతు సంఘాలుగా మేమేం కోరుతున్నామంటే, తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు పూర్తిగా వ్యవసాయ రంగాన్ని 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఎన్నికిపోయే ప్రమాదం ఉన్నది. ఇది ఒక రైతుకు సంబంధించిందే కాదు, నిత్యావసర వస్తువులు కూడా ధరలు ఆకాశానంటే ప్రమాదం రాబోతుంది. అందుకని ఒకవైపున సాగు రైతుకి నష్టము, మరొక వైపున కృత్రిమ కొరతతోటి ప్రజలకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఇందులో రైతు కూడా కొనాల్సి వస్తుంది. వీరందరికీ నష్టం కాబట్టి ఈ యొక్క నూతన వ్యవసాయ చట్టాల్లో క్లియర్గా చట్టాల్లో పొందపరచబడ్డారు. నిజంగా మార్కెట్ యార్డు పటిష్టం అయితే దాంట్లో లేదు. అదేవిధంగా మద్దతు రేటు ఉంటుందంటే మద్దతు రేటుని ఎందుకు పొందుపరచలేదు, దాన్ని ఎందుకు చట్టంలో చేయలేదు, మిగిలిన అంశాలు ఎందుకు దీంట్లో పొందుపరిచారు? అందువల్ల పూర్తిగా ఇది రైతాంగానికి కానీ ప్రజలకు కానీ నష్టం జరిగే చట్టాలు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాలి. అదేవిధంగా విద్యుత్ చట్టం కూడా, విద్యుత్ సంబంధించి కూడా బిల్లు తీసుకొచ్చారు. ఇవాళ విద్యుత్ సంబంధించి మన రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలు కాలువ ద్వారా పంటలు పండిస్తే 28 లక్షల ఎకరాలు వ్యవసాయ పంపు చెట్లలో పంటలు పండిస్తున్నారు. అంటే సగం పంట వ్యవసాయ పంపు చెట్లు అంటే కరెంటుతో పండుతున్నారు. దానికి కూడా ఇవాళ గండి కొట్టే ప్రమాదం ఉంది. కొద్ది గొప్ప ఊరటకు ఉంది, విద్యుత్ ఉచితంగా ఇవ్వటం వల్ల జరుగుతూ ఉంది. ఇప్పుడు జరగబోయే విద్యుత్ రేట్లు కొద్దిగా పెరుగుతారు. బ్యాంకుల్లో డబ్బులు కూడా వేశారు, నూతన ఇప్పుడు డబ్బులు గ్యాస్ కూడా డబ్బులు వేస్తాము నగదని చెప్పారు. ఏ డబ్బులు లేవండి, చూసుకోండి వెళ్ళి. వాళ్ళు డబ్బులు లేవు, నగదు బదిలీ అని చెప్పి మీకు బ్యాంకులు వేస్తామన్నారు. మొదట 2-3 సంవత్సరాలు బాగా నడిచింది, బాగా ఉంది. ఇప్పుడు ఎక్కడ బ్యాంకులు వేస్తున్నారు చూడండి. ఇప్పుడు గ్యాస్ డబ్బులు వస్తున్నాయా లేవా? డబ్బులు బ్యాంకు రావట్లేదు, రావట్లేదు. గ్యాస్ బ్యాంకులు లేవు. చెప్పండి, కనుక్కోమండి. బ్యాస్ పాస్బుక్ తెస్తే బ్యాంకు వస్తుంది. ఇప్పుడు డబ్బులు నగదు బదిలీ రావట్లేదు. అదే పద్ధతి నగదు బదిలీ అనేది పెద్ద మోసం. ఇది మోసం చేయడానికి తప్పితే మరొకటి కాదు. మనకి చివరిగా క్లుప్తంగా చెప్పండి. ప్రధానంగా అజయ్ కుమార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళలో ఉన్న సందేహం ఏంటంటే, ఓవైపు రైతుకు నష్టం జరుగుతుంది, వినియోగదారుడికి నష్టం జరిగింది. ప్లస్ కొన్ని వస్తువులు కూడా ఈ ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువుల నుంచి కొన్ని బంగాళదుంప కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించడం వల్ల రేపు ఏదైనా ప్రైస్ హైక్ అయినప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లేకుండా పోతుంది. ఇది కన్జ్యూమర్కి నష్టం, రైతుకి నష్టం. ఢిల్లీ ఆందోళన ఈ పరిణామాల దృష్టిలో ఈ చట్టాలు ఖచ్చితంగా అమలు అవుతాయా? ఇంకేమన్నా మాడిఫికేషన్లు జరగాల? నో, ఇప్పుడు ఏ చట్టం అయినా సరే మంచి సలహాలని తీసుకోవాలి, మంచి చట్టాలని ఇన్కార్పొరేట్ చేస్తారు. అందుకే కదా ఇప్పుడు 9 సార్లు 10 సార్లు రైతు సంఘాలతో మాట్లాడుతుంది కూడా. అది కాదు, అది జరగాలి, ఆ ప్రక్రియ జరగాలి. నేనేమంటున్నానంటే, రైతులకి మోడీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇన్నేళ్ల పాటు పరిపాలనలో ఎక్కడ మాక్సిమం మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ నుంచి కూడా ఎదురవని పరిణామాలు ఢిల్లీలో రైతులు దీక్షలు కూర్చోవడం వల్ల ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చట్టంలో ఏముందో, ఇది విలాస్రావు దేశ్ముఖ్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రను ఒక యూనిట్గా తీసుకుని చేసిన చట్టం ఇది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో డ్రాఫ్ట్ తయారు చేసిన చట్టాలు ఇవి. దాన్ని ఇందాక వీళ్ళు అజయ్ గారు ఏమన్నారంటే అమలు అంటే సాధించలేకపోయారన్నారు కదా. ఎందుకు సాధించలేకపోయారంటే ఇలాంటిది ఏదో రిపర్కషన్ ఉంటుందని చెప్పేసి భయపడ్డ మాట వాస్తవం. ఇవాళ స్వామినాథన్ గారు ఈ చట్టాన్ని తప్పని ఎక్కడన్నా చెప్పారా? ఎవరైనా ఎకనమిస్ట్ ఇది తప్పని చెప్పారా? పొలిటికల్ పార్టీలు కాదు మనం మాట్లాడాల్సింది. ఆబ్జెక్టివ్గా రైతుకు ఉపయోగపడాలి అనుకున్న వాళ్ళు
ఈ విషయం మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఈ విషయం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరైనా తప్పని 50 మంది శాస్త్రవేత్తలు లెటర్లు పెట్టారండి. చెప్పారా? స్వామినాథన్ గారే కదా. మనకి స్వామినాథన్ గారిని కూడా మనం డౌట్ పడితే మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాదు. స్వామినాథన్ గారు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత, ఇదిగో ఈ పద్ధతిలో మేము ఆ రికమెండేషన్స్ ని సాధించాలని అనుకుంటున్నప్పుడు ఎవరు మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, స్వామినాథన్ గారు సవరణలు చేస్తూ వస్తూ సవరణలు కానీ ఇది ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. ఆయన ఈ 3 నెలల్లో ఆయన ఏమైనా మాట్లాడారా? ఇది తప్పని చెప్పారా? ఇది ఎక్కడ చెప్పారా? స్వామినాథన్ బ్యాలెన్స్ చేస్తూ దీని ద్వారా వచ్చిన మీరు ఎక్కడ రిపోర్ట్ సేకరించారు? ఎవరితో చర్చించారు? మీరున్నారు కదా. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో గారు మీకు దానికి సమాధానం చెప్తాను నేను. కార్తీక్ నాకు టైం ఇస్తాడు చివరిలో. మూజువాణి అని మీరు ఎందాక అన్నారు కదా, అది కూడా ఒక అవగాహన రాహిత్యం. నేను చెప్తాను. ఇవాళ స్వామినాథన్ గారికి మీరు ఒపీనియన్ తీసుకోండి. అయ్యా ఇలాంటి 3 చట్టాలు వచ్చినాయి, మీరేం ఆ రకంగా చెప్పారు, మీరు చెప్పింది మంచిది అనుకున్నాము, మరి ఈ ప్రభుత్వం ఇలా చేయాలని అనుకుంటుంది, పైపెచ్చు మీ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మంచి మార్గం అని ఈ ప్రభుత్వం చెప్తుంది. అవునా కాదా? 500 సంఘాలు ఉన్నాయి, ఒక్క సంఘం కూడా స్వామినాథన్ గారితో మాట్లాడదా? మరి అది కరెక్టా? మేము మాట్లాడుతున్నాం, ఆయన పూర్తి మద్దతుతోటి ఆయన గైడెన్స్ తోటి చేస్తున్నామని మేము చెప్తున్నాం. కాదు అన్నప్పుడు మీరు ఎవరైనా మాట్లాడారా? ముందు వెనక ఇది క్షేత్ర రెండోది అజయ్ గారు నేను రెండోది చెప్తాను. అంటే మూజువాణితో రాజ్యసభలో చేసిన మాట వాస్తవం. రాజ్యసభలో కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ సీట్లో కూర్చోబెట్టారు ఎంపీస్ని. మీరు బటన్ నొక్కాలి అనుకున్నప్పుడు ఆ సీట్లో మనిషి లేడు, మీరు బటన్ నొక్కే ర్యాలీ పెట్టారు సార్ బెంగాల్లో. అమిత్ షా గారు లక్షల మంది ర్యాలీ పెట్టారు. మీరు అలా అందుకని కోవిడ్ గురించి చెప్తుంటే అందుకు బాధ అవుతుంది. కోవిడ్ కరోనా అడ్డం పెట్టుకొని అవసరాన్ని ఇవాళ నాశనం చేయడానికి ఈ చట్టాలు వచ్చినాయి. దాంట్లో భాగంగా అమిత్ షా గారు లక్షల మంది బెంగాల్లో మీటింగ్ పెట్టారు, ర్యాలీ పెట్టారు. ఇక్కడ పార్లమెంట్ లో ఎంతమంది ఉంటారు సార్? రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? కరోనా ఎఫెక్ట్ ఎట్లయింది సార్? అది నాకు తెలియదు, నేను రాజ్యసభను కంట్రోల్ చేయను. అక్కడ డిఫికల్టీ చెప్తున్నాను. వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం, హౌస్ నిర్ణయం. అది హౌస్ లో ఎందుకు అలా చేసిందని మనం మాట్లాడితే మనం బయట ఉన్నాం. దాన్ని ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు నేనేమన్నానంటే ఇవి ప్రోగ్రెసివ్ చట్టాలు మంచి భావంతో రైతు ఆదాయాన్ని పెంచాలని, రైతుకు ఉపయోగపడాలని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నంలో చేశారు. దాంట్లో ఏదైనా సవరణలు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం వింటది. సవరణలు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు, సవరణలు చేయాల్సిందే. ఎలాంటి సవరణలు మేమే చెప్తున్నాం చూడండి. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా దీని మీద ఆలోచన చేసి ఒక్కచోట ఈ మోడల్ అనేది, కాంట్రాక్ట్ అనేది ఒక పంట పండించే వాడికి, రైతుకి లేదా రైతు కూలి, కౌలు కూలి ఎలా అనుకున్నా, పంట పండించే వాడికి, పంట కొనుక్కోవాలనుకునే వాడికి మధ్య జరగాల్సిన కాంట్రాక్ట్ని వాళ్ళు చట్టంలో ఒక మోడల్ క్రియేట్ చేయాల. ఆ మోడల్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని చేస్తే బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచన వచ్చింది. జ్యుడిషియరీ కూడా దానికి ఒప్పుకుంటుంది. కాబట్టి చట్టంలో ఆ సవరణ కాదు, అది అడెండం, ఒక శాంపుల్ ఇస్తారు. ఇలా కాంట్రాక్ట్ ఇలా ఉండాలి, కాంట్రాక్ట్ పంటకే పరిమితం, ఇన్ని సైకిల్స్కే పరిమితం, ల్యాండ్ మీద ఈ కాంట్రాక్ట్కి ఎలాంటి జ్యూరిడిక్షన్ ఉండదు. అంటే ల్యాండ్కు సంబంధించి ఎలాంటి డెసిషన్స్ ఆ కాంట్రాక్ట్లో రాయకూడదు, ఎలాంటి నిర్ణయాలు చేయబడదు. ల్యాండ్ ఓనర్షిప్ వేరు, పంట వేరు. ఈ 100% ట్రూ. ఫైనల్ గా మనకి ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా చేయలేని పని రైతులు కూర్చొని మీ మీద మీరు చేసేదాన్ని అపోజ్ చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టులోకి కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేకుండా డైరెక్ట్ గా కోర్టు చేతిలోకి వెళ్లే విధంగా తీసుకోకుండా రైతులను ఎలా కోర్టు కూడా విఘ్నతతోటే చేస్తుందండి. కోర్టు మన కోసమే చేస్తుంది, మన ప్రజానీకం కోసమే చేస్తుంది. కోర్టు చేస్తే తప్ప నేనేం అనుకోవట్లేదు. ఇక్కడ ఒక స్టేల్ మేట్ ఉంది. స్టేల్ మేట్ ఏంటి? ఇప్పుడు మనం గంట సేపు మాట్లాడుకున్నాం. అజయ్ గారు నా మాట వినడు, ఆయన ఒప్పుకోడు. ఆయన మాటకు నేనేమంటున్నాను, మనం అవసరమైన చోట సరి చేసుకుందాం అంటున్నా. ఆ మాట ఆయన అనలేకపోతున్నాడు. ఆయన మోడీ చెప్పగలుగుతాం. ఇది నష్టమా కాదా అని చర్చ పెడితే బాగుంటుంది. చేసిన తర్వాత ఇంకా మేము చర్చ పెడతాము రండి అంటే ఇంకా నష్టాన్ని ఎవరు పుడతారు? 2006 అది నీకు మాకు తేడా. అంటే దాన్ని మేము వ్యతిరేకించడం కాదు. 2006 నుంచి జరుగుతున్న చర్చల ఫలితమే
ఈ 3 చట్టాలు. అలాగే ఇందాక మీరు అన్నారు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఉల్లిపాయకి రేట్లు పెరుగుతూ తగ్గుతాయి, కానీ గవర్నమెంట్ కంట్రోల్లో లేనటువంటి ఆలుగడ్డకి ఎప్పుడు పెరగలేదు, తగ్గలేదు. మరి ఇప్పుడు మనం గవర్నమెంట్ కంట్రోల్లో పెడదామా, అన్నింటినీ గవర్నమెంట్ కంట్రోల్లో బయట పెడదామా? మనం అన్నాం కదా ఉల్లిపాయలను మనం కంట్రోల్ చేస్తున్నాం కదా, చూసాం కదా, ఉల్లిపాయల కోసం లైన్లో నుంచి కిలోలు కొనుక్కున్నాం కదా. ఎప్పుడన్నా మనం దేశం మొత్తంలో ఎక్కువగా వాడే ఆలుగడ్డలు బంగాళాదుంపలకు ఆ పరిస్థితి వచ్చిందా? రాలేదు. అంటే ఓపెన్ మార్కెట్ నోస్ హౌ టు బిహేవ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి ఏంటంటే మొత్తం వాటేసుకుని 2-3 పంటల్ని కలిపి కూడబెట్టుకున్నందువల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. ఇవాళ ఎఫ్సిఐ కూడా నష్టపోతుంది అక్కడే. ఎఫ్సిఐలో అవసరానికి మించి ధాన్యాన్ని సేకరించాల్సిన పొలిటికల్ ఒత్తిళ్ల వల్ల సేకరిస్తుంది. దాన్ని స్టోర్ చేసే కెపాసిటీ కానీ డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ కానీ లేక చివరికి మనం రూపాయికి బియ్యం ఇస్తామంటున్నాం. 18 రూపాయలకి గవర్నమెంట్ కొన్ని రూపాయికి ఇస్తామంటున్నాం. ఎందుకు ఇస్తాను అంటున్నాం? ప్రజల మీద మోజనే కాదు, ప్రజల మీద అభిమానమే కాదు, అక్కడ ఉన్నటువంటి సర్ప్లస్ ఫుడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ సర్ప్లస్ ఫుడ్ని కూడా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఏ పంట ఎంత పండించుకోవాలో కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ చూడాలంటే ఢిల్లీలో ఆందోళన డిఫరెంట్ గానండి. వాళ్ళకి కావాలి దాన్ని సున్నితంగా చెప్తున్నారు, మెప్పించి నమ్మండి చట్టం బాగుంది అంటున్నారు. నోట్ రద్దప్పుడు ఏం చెప్పారండి, మొత్తం బ్లాక్ మార్కెట్ మొత్తం పోద్దండి అని చెప్పారు. 15 లక్షలు అకౌంట్లో పడతాయి అన్నారు. జిఎస్టీ గురించి ఏం చెప్పారండి? ఇవాళ రాష్ట్రాలకు చెప్తున్నా, ఇది కూడా నమ్మలేని పరిస్థితి. ఎవరు నమ్మరు, మమ్మల్ని నమ్మట్లేదని సంవత్సరాలు గారు ఎవరు నమ్మాలంటే మనం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఏదైనా మన పరిస్థితులు అనుగుణంగా మార్చుకోవాలి సార్. ఈనామం స్టెప్ బై తీసుకుంటే అవగాహన కలిగిచ్చేస్తే న్యాయం జరిగింది. అదేమో అక్కడ వదిలేస్తే ఏమర్థమైందండి? ఇది కూడా అంతే కదా. ఈ 2-3 సంవత్సరాల్లో రైతుకి నష్టం తప్పితే లాభం లేదు. సిండికేట్ అయ్యారు. రైతుకి నష్టం ఎక్కడ చర్చ రావాలి? ఎందుకు లేదండి, నేను చెప్తానండి. మీరు పసుపు యార్డుకి మేము వెళ్ళాం, మొత్తం సిండికేట్ అయ్యారు. బయటకు రావాలి. ఈయన మంచిగా మేము చెప్పాం ఆ చర్చ వేదికలు, కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకోవాలన్నాం. ఇప్పుడు మీరు ఇంకోటండి, మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా గ్యారంటీకి ఇస్తామని చెప్పారు. ఎట్లా అమ్మాలండి? సాంబశివరావు ఎట్లా అవ్వాలి, నరేంద్ర మోడీ ఎట్లా అవ్వాలండి? వ్యక్తిగతంగా మా గౌరవం కానీ వ్యక్తిగతంగా పార్టీ వైజ్ వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మీ సిద్ధాంతాలు అది వాస్తవేనండి. మేము ధన్యవాదాలు సాంబశివరావు గారు, ధన్యవాదాలు. నూతన సాగు చట్టాలపై ఇది ఈనాడు చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.